హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మార్ట్ హర్ని. ఏం లేదండి, ఈరోజు ఉదయాన్నే మా టిఫిన్ సెంటర్లో ఏమేమి టిఫిన్స్ చేశానో చూపిస్తాను, చూసేయండి. కరకరలాడే బోండా చేశాను, మినపొడ, వేడివేడిగా దోసుంది, ఇడ్లీ రెడీగా ఉంది, చట్నీ వేసేసాను, కారం టమోటా చట్నీ వేసాను. ఈరోజు అల్లం పచ్చడి చేయలేదు, సాంబార్ కూడా ఉంది. ఈ టిఫిన్స్ కానీ మీరు కూడా తయారు చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలని కానీ అనిపిస్తే కామెంట్ చేయండి. ఏ టిఫిన్ కావాలో నేను వీడియో తీసి పెడతాను. చూడండి, ఇడ్లీలు ఎంత బాగా సాఫ్ట్గా బాగుంటుంది, తుంచితే తునిగిపోయేటట్టు. కొంతమంది చేస్తారు కానీ గట్టిగా అయిపోతుంటాయి. ఇది పల్లీ చట్నీ, వేరుశనగపప్పు ఎక్కువ వేస్తాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది టమోటో చట్నీ, ఇది ఎర్రగారము. హాట్ బాక్స్లో వచ్చి సాంబార్ అండి. టిఫిన్స్ కూడా బాగా చేస్తే బాగుంటాయి. మనం ఇసుక్కుంటా మనకి బాగలేనప్పుడు చేస్తే బాగా కుదరవు. అందువల్ల బాగా ప్రశాంతంగా ఉంటే టిఫిన్స్ కూడా నిదానంగా చేసుకున్నా బాగా టేస్ట్గా వస్తాయి. అదరాబదరా తొందరగా చేసుకొని అవి బాగలేక మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసుకునే కన్నా ఒక నిమిషం ఆలస్యమైన క్వాలిటీగా అన్నీ వేసుకోండి. ఏమైనా మంచివి వాడండి, టిఫిన్స్ చేయండి, చాలా బాగుంటాయి. సాంబార్ అండి, హాట్ బాక్స్ నిండా చేశాను, అయిపోయింది సగం వడ, సగం సాంబార్ ఇడ్లీ వెళ్ళిపోతుంది మాకు ఎక్కువ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.